రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షం పడుతుండగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇంకా హీట్ వేవ్ కొనసాగుతుందని తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 2-3 గంటల్లో సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాబోయే 2-3 గంటల్లో ఈదురుగాలులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. ప్రధానంగా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీదుగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించున్నాయి. అటు దాదాపుగా హైదరాబాద్ కూడా ఇప్పటికే పూర్తిగా కూడా నైరుతి రుతుపవనాలతో విస్తరించింది. రాగాల 2 నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే 70% నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా విస్తరించున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసింది, మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు ఈశాన్య జిల్లాలో చూసుకుంటే సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా బాగా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో, అటు సూర్యాపేట జిల్లాలో, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ప్రధానంగా సంగారెడ్డి వైపున కూడా వికారాబాద్, తాండూరు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా 6 జిల్లాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా రాగాల 2 నుంచి 3 గంటల్లో అటు నగరంలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నగరంలో ఎక్కడికక్కడ వర్ష తీవ్రత కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉదయం సమయం నుంచి కూడా మేఘావృతంతో ఉండి
కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నగరంలో వర్ష తీవ్రతకు ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. గుంతలున్న ప్రాంతాల్లో కూడా నీరు చేరి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్ష తీవ్రత ఉంటుంది. అటు నగరంలో మాత్రం నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట అటు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇటు గచ్చిబౌలి సైడ్ కూడా మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు నాంపల్లి, కోటి ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా మరో జిల్లాల వరకు చూసుకుంటే అటు మెదక్, మహబూబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు సిద్దిపేట, జనగం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్ ఈ ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు నగరంలో కూడా ఉదయం సమయంలో కొంచెం ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. దాని తర్వాత కూడా వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా ముందే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అటు మెగావృత వాతావరణంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్లో భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిస్తాయి. మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఈ వర్షానికి కారణంగా కొన్ని ప్రాంతాలు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ అటు లోతట్టు ప్రాంతాల దగ్గర కానీ నీరు చేరడం వల్ల కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఏదైతే ఈదురుగాలుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కరెంటు స్తంభాలు కానీ చెట్లు కానీ విరిగే పడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా కరెంటు షాక్లు కొట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల పాటు కూడా నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉరుములు మెరుపులతోని ఈదురుగాలులతోని వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Thanks for the live updates.